హాయ్, నేను మీ డాక్టర్ పూజితా బైరెడ్డి, కన్సల్టెంట్ హెమటో-ఆంకాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్ అట్ కైజన్ ఆంకాలజీ నెట్వర్క్ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనము చాలా ఫ్రీక్వెంట్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తామండి, మరి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి స్టెమ్ సెల్స్ ఇచ్చే డోనర్కి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేసి. సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో మీ అందరికీ తెలుసు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో పేషెంట్కి బ్లడ్తో మ్యాలిగ్నెన్సీ ఉన్న పేషెంట్స్కి లేదా బ్లడ్కి సంబంధించి కొన్ని వ్యాధులు ఉన్న పేషెంట్స్కి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఈ ట్రాన్స్ప్లాంట్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అని, ఇంకొకటి అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేసి. ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్లో పేషెంటే తన స్టెమ్ సెల్స్ని ఇవ్వడం జరుగుతుంది. అదే అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో హెల్తీ పర్సన్ నుంచి మనం స్టెమ్ సెల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ హెల్తీ పర్సన్ని మనం డోనార్ అని అంటామన్నమాట. మరి ఈ డోనార్ని అసలు సెలెక్షన్ ఎలా చేసుకుంటాము? ఒకవేళ డోనార్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ డోనార్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ స్టెమ్ సెల్ ప్రొసీజర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయనేది తెలుసుకుందాం. జనరలీ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్లో మనము ట్రాన్స్ప్లాంట్కి డోనార్ని సెలెక్ట్ చేసేటప్పుడు హెచ్ఎల్ఏ టైపింగ్ అని ఒక డిఎన్ఏ మ్యాచింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హెచ్ఎల్ఏ టైపింగ్లో మనకి మ్యాచింగ్ స్టేటస్ బట్టి డోనార్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక డోనార్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళది కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ చూసుకుంటాము. వాళ్ళు ఎంత వయసు ఉన్నవాళ్ళు, ఫీమేలా మేలా, లేకపోతే వీళ్ళకి ఏదైనా పూర్వము ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, అండ్ వీళ్ళకి ఏమైనా కోమార్బిడిటీస్ ఉన్నాయా, అంటే వీళ్ళు ఏదైనా వ్యాధితో ఆల్రెడీ బాధపడుతున్నారా, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలా ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు. కానీ వీళ్ళకి ఏదన్నా సివియర్ హార్ట్ డిసీజెస్ ఉన్నాయా, లేకపోతే సివియర్ లంగ్ డిసీజెస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని డోనర్ ఫిట్ ఉన్నాడా లేదా అనేది ఫస్ట్ ప్రైమర్గా చూసుకుంటాం. డోనర్ హెల్తీగా ఫిట్గా ఉన్నప్పుడే మనం స్టెమ్ సెల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ స్టెమ్ సెల్ కలెక్షన్ పద్ధతిలో 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి పెరిఫెరల్ బ్లడ్ స్టెమ్ సెల్స్ అని, ఇంకొకటి బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ అనేసి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండి, ఇప్పుడుండే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్స్లో మనము పెరిఫెరీ నుంచే స్టెమ్ సెల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్లో డోనార్కి 5 రోజుల వరకు ఒక కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అంటే స్టెమ్ సెల్స్ని పెంచే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత పేషెంట్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసుకుంటాం. కానీ అదే బోన్ మ్యారో నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటే పేషెంట్కి ఈ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం ఏమీ అవసరం ఉండదు. డైరెక్ట్గా పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లో బోన్ మ్యారో ఆస్పిరేషన్ పద్ధతి ద్వారా స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ అనేది చాలా ఈ మధ్య కాలంలో అరుదుగా మనం కలెక్ట్ చేయడం జరగబడుతుంది. ఓన్లీ ఎప్లాస్టిక్ అనీమియా, లేకపోతే కొన్ని కంజనైటల్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్స్ ఇట్లాంటి కండిషన్స్, లేదా థాలసీమియా లాంటి హీమోగ్లోబినోపతి కండిషన్స్లో మాత్రమే కొన్నిట్లో మనము బోన్ మ్యారో నుంచి స్టెమ్ సెల్స్ తీసుకుంటున్నాము. ఇక మిగతా అన్ని కండిషన్స్లోనూ పెరిఫెరీ నుంచి మాత్రమే స్టెమ్ సెల్స్ తీసుకుంటున్నాము. సో పెరిఫెరీ నుంచి స్టెమ్ సెల్స్ తీసుకుంటే డోనార్కి పెద్దగా ఏమి ఇబ్బంది అయితే ఉండదండి. ఈ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ ఇవ్వడం వల్ల కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఖచ్చితంగా రావచ్చు. దాంతోపాటు కొందరికి హెడేక్, లేకపోతే కొందరికి కడుపులో ఇబ్బందికరంగా ఉండొచ్చు. అందుకే మేము పేషెంట్ ఏదైతే డోనార్ ఉన్నారో వాళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంచుకొని వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ స్టెమ్ సెల్స్ కలెక్షన్ అనేది చేస్తూ ఉంటాం. ఇక స్టెమ్ సెల్స్ని ఎలా కలెక్ట్ చేస్తాము? జనరల్లీ పెరిఫెరల్ నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేయడం అంటే మీరు మామూలుగా బ్లడ్ డొనేషన్ పద్ధతి లేదా ప్లేట్లెట్ డొనేషన్స్ చేసేటప్పుడు చూసే ఉంటారు. వాళ్ళకి ఒక చేతి నుండి ఒక క్యానులా పెట్టి మెషిన్కి కనెక్ట్ చేసి డైరెక్ట్ కనెక్షన్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ఏమీ ఉండవు. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి స్టెమ్ సెల్స్ని తీసుకోవడం అనేది అసలు ఉండదు. సో ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్ అనమాట. మార్నింగ్ పేషెంట్ డోనార్ వస్తాడు, డోనార్ నుంచి స్టెమ్ సెల్స్ తీసుకుంటాం, ఈవినింగ్ లోపల డోనార్ని డిశ్చార్జ్ కూడా చేస్తాం. సో స్టెమ్ సెల్ కలెక్షన్లో డోనార్కి మైల్డ్ బాడీ పెయిన్స్ రావచ్చు, హెడేక్ రావచ్చు, అండ్ 5 days కొంచెం చిన్న ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు మించి పేషెంట్కి
కాంప్లికేషన్స్ చాలా తక్కువ అండి. ఇట్స్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ ఆల్సో వెరీ ప్రూవెన్ సేఫ్ ప్రొసీజర్ అన్నమాట.